నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మేము ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి వచ్చినాం. ఇది తూప్రాన్ మండలం వస్తుంది. అక్కడ మీరు లింగారెడ్డిపేట విలేజ్, అక్కడ మీకు వాటర్ ట్యాంక్ కనబడుతుంటుంది. అసలు మైపాల్ అన్న ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఏంది అన్నిట్లో నడుచుకుంటూ వస్తున్నాడు? వీళ్ళంతా ఎవరు అంటే, అన్న పేరు శ్రీనివాస్ యాదవ్, అన్న బోయినపల్లిలో ఉంటాడు. సార్ పేరు సంజీవ్ మూర్తి, హైకోర్టు అడ్వకేటు. మేము ఎందుకు వచ్చినాం, అసలు స్టోరీ ఏంది, అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంది? అన్న రెగ్యులర్గా మరి నువ్వు నిరుద్యోగుల కోసం కొట్లాడుతావు, లేదంటే రైతుల కోసం కొట్లాడుతావు, మరి ఏందని ఈరోజు తూప్రాన్కు లింగారెడ్డి పేటకు వచ్చిర్రు అని అంటే, మీకు ఇవాళ కొన్ని ఆసక్తికరమైన విషయాలు అన్న నాకు కొంత చెప్పినాడు. ఏదన్నా ఫీల్డ్లో చెప్పండి అన్న, ఇట్లాంటి సమస్యలు ఎవరికి ఉన్నా మనం మన ఛానల్ ద్వారా అది ఏంది అడుగు తెలుసుకుందాం. అసలు ఏంది అన్నకు నాకే సమస్య వచ్చింది మైపాల్, మరి మీడియా మీరు ఇన్ని రోజులు నడిపారు కదా, మనకు ఇంత పెద్ద సమస్య ఉంది అన్నాడు. ఆ సమస్య ఏంది, అసలు బ్యాక్గ్రౌండ్ అంతేంది అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మైపాల్ భాయ్. ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు మనం కూడా వద్దట్లేదు. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏందో అర్థం కాదు. మీరు ఇంతకాలం మీడియా ముందుకు రమ్మంటే రాలే, ఈ ఎందుకులే మనం ఫెమిలియర్ సినిమాలు అవి తీసినాము, ఇవాళ మార్కెట్లో ఎందుకని రాలే. కానీ ఇంకా ఇట్లా నా ఆస్తులన్నీ ఇట్లా కట్టుకుంటూ పోతుంటే ఈ వెంచర్ నేనే చేసిన మొత్తం. ఇది వెంచర్ అంతా ఇదంతా నేనే చేసిన వెంచర్. ఇదంతా ఈ వెంచర్ మీరు రియల్ ఎస్టేట్ బిల్డర్ నాకు తెలుసు. అయితే నాది విఐపి అని. విఐపి ఫుల్ ఫామ్ ఏంది? నాది విక్టరీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ విఐపి అని. నేను కంపెనీ ఎండి ఒక 300 ఎకరాలు చేసి ఉంటా. ఈ గత ప్రభుత్వాలు, తెలంగాణ వచ్చిన ప్రభుత్వాల కన్నా ముందు నుంచి కూడా నేను హెచ్ఎండి డిటిసిబి లేవట్లేదు జస్ట్ అఫీషియల్గా. నేను గ్రామ పంచాయతీ అనేది ఎప్పుడు చేయలేదు. ఇంకా కొత్త ప్రభుత్వాలు వచ్చి గ్రామ పంచాయతీ చేయదని రిస్ట్రిక్షన్ పెట్టారు. దానికన్నా ముందు నుంచి నేను నీట్గా చేస్తాను. హెచ్ఎండి డిటివి అన్ని అన్లీగల్ చెయ్య. ఈ ల్యాండ్ ఇట్లా అమ్మకానికి వస్తే తీసుకొని నాకు తెలిసిన మిత్రులు మా తమ్ముల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ నేనే చేసి వాళ్ళతో ల్యాండ్ కన్వర్షన్ చేసి మంచి రోడ్లు, అందరు కనెక్టింగ్ రోడ్లు ఊరికి వదిలిపెట్టి దీన్ని అమ్మిన. ఒక నర్సాపూర్ మురళీ యాదవ్ అనే వ్యక్తి నా దగ్గరికి వస్తే వాళ్ళ తమ్ముడు సతీష్ యాదవ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన చాలా తక్కువ రేటుకి. ఈ 6 ప్లాట్లు ఉంచుకున్నా. డాక్యుమెంట్లు అన్ని నీకు షో చేస్తా ఇప్పుడే కొద్దిసేపట్లో. ఈ 6 ప్లాట్లు ఉంచుకొని మిగతాదంతా అమ్మినా. 50 లక్షలు నా బకాయి పెట్టి పారిపోయాడు. ఎవరో కాదు, ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉండే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, గొర్రెలు మేకలు. అప్పుడు మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున పక్క కూర్చుంటాడు కేసీఆర్కి. హరీష్ రావుకి బేనామీ అని చెప్పి నాతో పరిచయం అండి. అప్పట్లో పెద్ద మనుషులు కదా, టీఆర్ఎస్ వాళ్ళు కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, మంచోళ్ళు కదా అనుకున్నా. నమ్మకంతో అమ్మిన. అమ్మితే ఒక 50 లక్షలు ఎగగొట్టి పోయి పారిపోయింది. ఇప్పటిదాకా అడ్రస్ లేదు, దొరకట్లేదు. బట్టకాల్చి మీద పడేయడం అంటే దూరం బంధువు, చుట్టము, నోటి మాట మీద చేయించిన. నా పేరు మీద లేదు, ఆయన పేరు మీద ఆయన చేసుకోలేడు. లేదు, మాటలు లేవు, ఏం లేదు. ఈ 6 ప్లాట్లు నేను ఉంచుకున్నా కదా, అవి మింగేసిర్రు. ఈ 6 ప్లాట్లలో నా మెయిన్ రోడ్ చూడండి, మెయిన్ రోడ్ కంపౌండ్ వాళ్ళు కట్టేసారు, బండ్లు పెట్టిర్రు, కబ్జా మొత్తం తీసుకోరు. మన ల్యాండ్ ఓనర్ ఆల్రెడీ మీరు అమ్మింది వేరే వాళ్ళది తీసుకున్నారు. దానికోసం మీకు ఓన్లీ 6 ప్లాట్ల మీదనే కదా. నేను దానికోసం అడగట్లేదు. నేను అమ్మిన 50 లక్షలు ముంచిండు, వెళ్ళిపోయిండు. ఎవరో డబ్బులు ఇవ్వాలని వెళ్ళిపోయిండు. తర్వాత వేరే రిజిస్ట్రేషన్ చేసిర్రంటే అయిపోయింది. నాది అయిపోయింది. నేను దానికోసం నేను అడగట్లేదు. ఇప్పుడు మీ 6 ప్లాట్లు మీ పేరు నేను మేము అడగాలి. ఇప్పుడు మేము ఏమంటారంటే, మళ్ళీ నువ్వు ఏదో వన్ సైడ్ ఆయనకు సపోర్ట్ చేసినావు అని నన్ను అంటారు. నేను లేదు, మీ పేరు మీద రిజిస్ట్రేషన్. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు వస్తానా? గోపన పోయిన శ్రీనివాస్ యాదవ్. గోపన పోయిన శ్రీనివాస్ యాదవ్ పేరు మీద 6 ప్లేట్లు ఉన్నాయి. 6 ప్లాట్లు 800 అక్కడ నుంచి 800 అడ్వకేట్ గారు మీ దగ్గర ఉన్నాయి కదా డాక్యుమెంట్, చెప్పండి. 4564 ఆఫ్ 19 తూప్రాన్ మండల్, తూప్రాన్ రిజిస్టర్, ఎస్ఆర్ఓస్ తూప్రాన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. మరి ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంది సార్? ఇప్పుడు ఆల్రెడీ ఈయనకుంది, ఇప్పుడు వేరే వాళ్ళు కబ్జా చేస్తే కదా బాధ. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టేశారు, రోడ్ను ఆక్రమించారు, అన్ని ఇక్కడ లేదు. ఇప్పుడు జాగది ప్లాట్ అద్దులు కూడా తీసేశారు, డైమెన్షన్స్ కూడా అద్దులు ఉన్నాయి, రోడ్ ఇట్లా అంతా తీసేశారు. జేసీబీని పెట్టి మొత్తం తీసేశారు. ఒక అక్కడ ప్లాట్స్ ఉన్నట్టు అద్దులు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండే అద్దులు మొత్తం ఇక్కడ దాకా ఉండే. ఇక్కడ రోడ్ కూడా ఉండే, రోడ్ అంతా తీసేశారు. ఇక్కడ 20 ఫీట్ల రోడ్డు మంచి షో మాకు అంతా క్లియర్ గా చూపిస్తా. అక్కడ 20 ఫీట్ల రోడ్డు. ముందు చూడండి కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడు నా సంసారంలో వచ్చి వేరే కాంపౌండ్ వాళ్ళు పెట్టినట్టుంది. నాదే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అక్కడ నుంచి అటు కట్టుకుంటే కట్టుకోమని మేము కూడా చెప్తున్నాం. మాకేందుకు కట్టుకోవచ్చు లీగలీ. నాకు 874 గజాలకి ఈయన ఓనర్, ఈయన జాగ వదిలేసి కట్టుకోమంటున్నాం. ఈయనది కూడా వదిలేసి అంతా కబ్జా చేసేసారు. మీరు క్రాస్ చెక్ చేసారా సార్? చెప్పింది మీరు ఒక అడ్వకేట్. ఆన్లైన్ లో చెక్ చేసాం. ఈసీ ఆయన పేరు మీద యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు కూడా ఈసీ చెక్ చేసినా కానీ మాట్లాడు డాక్యుమెంట్ ఈసీ మేము ఒరిజినల్ ఉంది. ఇంత బాగుందంటారు, మరి ఇంత బరి తెగించి ఎవరు చేయరు కదా.
మాకు తెలియదు ఇక్కడ రోడ్స్ అన్ని మాయమైనాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రోడ్స్ ఇవన్నీ ఉండే. నేను కూడా ఒక ఫ్లాట్ తీసుకుంటానికి వచ్చాను. ఇప్పుడు ఆ ఫ్లాట్ లేదు, నంబర్ లేదు, రోడ్లు లేవు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కాంపౌండ్ వాల్ వచ్చింది ఈ మధ్య కాలంలో. కాంపౌండ్ వాల్ వచ్చింది. ఇంకోటి సార్, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఈ రోడ్లన్నీ వేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు కదా, ఆ కాంపౌండ్ వాళ్ళకి 20 feet రోడ్, ఈ 20 feet రోడ్ ఇది. వీళ్ళు డైరెక్ట్ గా ఇంట్లో ఇలా నడవడానికి ఉంది. ఇటు కాదు, మన దాంట్లో నుంచి రోడ్ అంటే ఎవరికి ఉండదు, రోడ్లు అందరూ నడవచ్చు. వీళ్ళు ఏం చేశారు, గేటెడ్ కమిటీ అనుకోరో మళ్ళీ ఏమనుకోరో, ఈ ప్రభుత్వం జాగానే అనుకున్నట్టు. గత ప్రభుత్వం వాడు ఓన్ జాగా అనుకున్నట్టు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదంతా ప్రభుత్వ భూమి అనుకున్నట్టు అనుకోని రోడ్, ఇది రోడ్ చూడండి. ఈ రోడ్ నుంచి ఆ ఇంట్లో ఎట్లా నడవాలి, రావాలంటే వచ్చేదేమో, వచ్చేది నడిచేది. రోడ్లన్నిట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నేను క్లుప్తంగా మీకు జేసీబీ మీ ప్లేస్ ఈ జేసీబీ కాదనుకుంటే ఇది ఊరోళ్ళు వేరే జేసీబీతో చేయించుంటారు పాపం. అయితే సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ నా కార్లు ఉన్నాయి, మీకు ఈ రోడ్లు గీడ్లు ఇప్పుడు అంతా ఎండ కొడుతుంది, నీడలు మన ఆఫీస్లో నీడలు క్లియర్గా చూపిస్తాం మీకు. ఇది గవర్నమెంట్ జాగా అనుకుంటారో ఏందో ఇట్లా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి. ఎన్ని సంవత్సరాల క్రితం మనం వెంచర్ తీసుకుంది మీరు? నేను తీసుకొని 5 years అవుతుంది. 5 years అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్ గా. ఇప్పుడు ఈ గోడ కట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక కట్టిరా? ఏ కాంగ్రెస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఇందులో. ఎప్పుడు కట్టిరు గోడ? ఇది కట్టి 1 year బిఫోర్. 1 year అంటే గత గవర్నమెంట్. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్. ఇది మీ ఎమ్మెల్యే, ఇప్పుడు దీని కింద ఎమ్మెల్యే ఎవరు వస్తారు? గత రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉండే కదా, జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ గారు వస్తారు. శ్రీరామ రక్ష అన్నాడు కదా తెలంగాణకు. నాకు రక్ష అయింది కదా ఇప్పుడు భూమికి. తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నాడు. ఆయన నియోజకవర్గం తూప్రాన్, ఎస్. లింగారెడ్డిపేట, ఎస్. గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ ఇది ఒక మండల్. ఇది ఒక మండల్, సారీ. తూప్రాన్ ఒక మండలం, గజ్వేల్ నియోజకవర్గంలో వస్తుంది. సొంత గజ్వేల్ నియోజకవర్గ సంబంధించిన ఈ ల్యాండ్స్కే రక్షణ లేకపోతే నా తెలంగాణ శ్రీరామ రక్ష అని మరి ప్రజలను వాళ్ళు నమ్మించారు కదా. అందుకే మమ్మల్ని కూడా ఏమన్నారు చాలా మంది, నువ్వు కేసీఆర్ నోడగొట్టడానికి మొత్తం పని చేసినావు, ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు కూడా ఎన్ని కామెంట్లు చేస్తారు తెలుసా, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, అనవసరంగా కేసీఆర్ నోడగొట్టిర్రు అని కొందరు అంటుర్రు. మీరేమో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్రమంగా గోడ కట్టిర్రు, అసలు నేను ఓనర్ను, నాకు తెలియకుండానే నా రోడ్లని బీకేసిర్రు, గోడ కట్టిర్రు అని మీరు చెప్తారు. మీ మాట నమ్మల్లా, కేసీఆర్ అభిమానుల మాట నమ్మల్లా? కనీసం ఇప్పుడు కేసీఆర్ అభిమానులు వచ్చి చూడమనండి, కళ్ళు గుంతలు కట్టుకోకుండా కళ్ళు తెరిచిన మనుషులను వచ్చి చూడమనండి, డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, అన్ని చూసే చెప్పండి. మీరు చర్చకు సిద్ధమా? ఎక్కడంటే అక్కడ, ఎక్కడికంటే అక్కడ. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లో ఉన్న మురళీ యాదవ్ కాస్త మళ్ళీ మారి మంచి పువ్వు లాంటి తులసివనంలో గంజాయి మొక్కల బీజేపీలో చేరిండు. సరే ఏ పార్టీలో అంటే చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ ఆయన అనవసరం కాదు, ఆయన కట్టిండ కూడా మరి మనకు సంబంధం. ఆయన అమ్ముకున్నాడు, ఆయన మనుషులతో కట్టించినట్టుండు. ఇక మనం ఆయన ఇప్పుడు కట్టింది మన దగ్గర లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేపియండి. మీకేమో 50 లక్షల మీ పర్సనల్ ఇష్యూ. అవును, ఎందుకంటే మీరు అది డాక్యుమెంట్ రాసుకుంటే అడ్వకేట్ పర్సనల్ ఇష్యూ ఉందండి. ఇంకా ఒక 2 నిమిషాలు చెప్తే, ఇప్పుడు బట్ట కాల్చి మీదేయడం కాదు, నా ప్రూఫ్స్ ఉన్నాయి. నా సినిమా ఆఫీస్కి వచ్చిండు మోహన్ బాబు గారు పరిచయం, కొడుకు అన్నాడు, చేతికి వచ్చిన కొడుకు ఏదో ఆయన పర్సనల్ విషయం. వాళ్ళ సొంత తమ్ముడి బిడ్డని నా బ్రదర్ వాళ్ళ కొడుకు ఇచ్చిండు. ఓకే, నాకు రిలేటివ్ కూడా అవుతాడు. ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం మీ ప్లేస్ కి సంబంధించి గోడ కట్టడం, అంతే కదా అడ్వకేట్? అంతే కదా, కట్టడం, అది ల్యాండ్ గ్రాబింగ్. ఇప్పుడు మీకు గోడ తీసేపిచ్చి మీ భూమి మీరు ఏమన్నా చేసుకోండి అని మీకు గోడ కట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారు ఎవరు కట్టినరు ఏందనేది. పోలీస్ కంప్లైంట్ మురళితోనో హరీష్ రావుతోనో కేసీఆర్ మా జాగాకు ఎమ్మెల్యే అయితే కొంచెం చూసుకోవాలి, కబ్జాలు జరగకుండానో లేకపోతే గోడలు కట్టకుండానో భయం ఉండాలి. ఎమ్మెల్యే అంటే ఇది ఇక్కడ 874 గజాల, 800 మొత్తం 874 గజాల భూమి ఉంది. దీన్ని 6 ప్లాట్లుగా డివైడ్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇదండి, అంటే నాకు ఈయన చూపించగలుగుతారా మీరు? ఇది అంటే మీకు జూమ్ చేసుకోండి, దాన్ని తీసుకోండి, జూమ్ చేస్తాం. తర్వాత మాకు వాట్సాప్ లో కూడా ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు కూడా కొంచెం వీలైన చూపించండి, జస్ట్ చూద్దాం. డాక్యుమెంట్ నంబర్ అంతా చూసుకోండి, PDF ఫార్మాట్ లో పంపించేస్తాం. ఇది మనకు PDF చేస్తారు. ఇండియన్ నాన్ జ్యుడిషియల్ అని 100 రూపీస్ నోట్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది పైన.
డాక్యుమెంట్ ఇస్తామండి. 5/6/4/2019. మీరు చదవండి సార్, ఇది 4,37,000 ఉందిగా. చదవండి, ఎంత చదువుతారు చదవండి, అంత ఏముంది. డాక్యుమెంట్ నంబర్ చెప్పండి. 4567/2019. SRO తూప్రాన్. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 27th June 2019. గొప్పబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇన్ ఫేవర్ ఆఫ్. ఎన్ని గజాలు చూపెడతాను నాకు. 6 ప్లాట్లు 864 గజాలు. నార్త్కు 33 feet వైడ్ రోడ్ ఉండే, ఇప్పుడు కనబడతలేదు. సౌత్ 33 feet వైడ్ రోడ్. ఈస్ట్ అది మెయిన్ డాక్యుమెంట్కు. ఇది లేఅవుట్. లేఅవుట్లో నాకు 4 ప్రక్కల రోడ్లు ఉన్నాయి, నార్త్ ఈస్ట్ సౌత్. జూమ్ చేసి చూడు బాబు. ఇక 4 వైపులా రోడ్ ఉంది. ఇది మన ఛానల్లో కూడా మళ్ళీ అక్కడ పంపిస్తే మనం ప్లే చేస్తాం. ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా ఆయన చూపెడతాడు మీకు. లేఅవుట్ ప్లాన్తో సహా అన్నీ మీకు సమర్పిస్తాడు. రైట్. ఇంకా ఫైనల్గా మీరు జడ్జ్ మరి అడ్వకేట్ గారు ఏం చెప్తారు మీరు ఫైనల్గా? మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు తూప్రాన్ PS ఇంక ఇప్పటిదాకా ఇవ్వలే కేసు? ఇయ్యలే, ఈ రోజే వచ్చాము. ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, కానీ ఈ రోజే నాకు వీలైంది. ఇట్లా నా రోడ్డు పోయింది అది ఇది అంటే చూసినాకనే ఇద్దాం కంప్లైంట్ అని చెప్పి. మీరు మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే మీరు మరి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళతోనే? నాకు ఎవరితో టచ్ కూడా లేదు. అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్? నాకు హెల్త్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇష్యూ గురించి మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మేము ఏం చేయాలి మీకు మా ఛానల్ నుంచి? నా ఉన్న భూమి నాది. ఆ కాంపౌండ్ వాళ్ళు అట్లా పెట్టి నాకు ఇంత కమ్ముతావు అంత కమ్ముతావు బ్లాక్ మెయిల్ చేసి ఫోన్లు చేయడం తప్పు. నా భూమి నాకు ఉంది. నేను నాకు అవసరం ఉంటే నేను ఎవరికైనా అమ్ముకుంటా, లేకపోతే ఉంచుకుంటా. మరి ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టి బెదిరియడాలు, ఫోన్ థ్రెట్ కాల్ రావడాలు, వాట్సాప్ లో థ్రెట్ కాల్ వస్తాయి. ఎంత కమ్ముతావు, ఏమమ్ముతావు, ఉంటావా, వెళ్ళిపోతావా అంటే భూమి చేసిన నేను నాకు ఉన్న 6 ప్లాట్లు కూడా నేను అమ్ముకొని ఎడబతకాలి పోయి. ఉన్నది పెద్ద జాగా నాకు. ఇప్పుడు మార్కెట్ ధర ఇస్తా అంటే మరి అమ్ముతారా వాళ్ళకు, గొడగట్టిన వాళ్ళకు? అది అమ్మడమో ఏదో దౌర్జన్యం ఏంది అండి. అమ్ముతాము, ఉంచుకుంటాము. తర్వాత విషయం గోడ తీయాలంట. ఇప్పుడు బలవంతంగా మీరు ఏమంటారు, అమ్మాయండి మీరు? నేను అనట్లేదు, మీకు కూడా అడగాల్సి వస్తుంది. నేను అమ్మాయి అంటే అమ్మాయి, మళ్ళీ అది కూడా అమ్మారు. మా అవయవాళ్ళు మమ్మల్ని కూడా ఎత్తుకపోయి మనుషులను కూడా అమ్మారు, భూములు అమ్మేసుకున్నట్టు ప్రభుత్వంలో. నేను ఉంచుకుంటాను, అమ్ముతాను. ఇప్పుడు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, వినకపోతే కూడా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేని కూడా కలవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వస్తాడు ఆయన, సీఎం ఉన్నప్పుడే బయటకు రాలి, ఎమ్మెల్యే ఇప్పుడే బయటకు వస్తాడు. ఇప్పుడు మాజీ సీఎం అండి ఆయన, మళ్ళీ నెక్స్ట్ సీఎం కావడం కోసం అని ఇట్లాంటి మంచి పనులు చేస్తే ఆయనకు అవకాశం ఉంటుంది. కలవడానికి మీరు ట్రై చేస్తే తప్పేంది? ట్రై చేస్తారా? ట్రై చేయాలి. కలిస్తే ఇంకా నాకు చాలా ప్రాపర్టీ రావాలి. ఆల్ ఓవర్లో నాకు ప్రాపర్టీలు చాలా పోయినాయి. అవి ఇంకా కథ చాలా. అవునన్నా, నేను అనేది ఏంటంటే వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకుంటారు. ఆయనకు తెలియకుండా జరిగింది అనుకోండి, మీకు ఆయనకు మంచిదే, మీకు మంచిదే. నేను రెడీ అండి, నేను రెడీ. నా ఇంకా చాలా మింగిరు మీరు కాంగ్రెస్ పార్టీ ఏంది? నేను పెద్ద ఎన్టీఆర్ అభిమానిని. ఇన్ కేస్ ఈ రోజు కూడా ఎవరు అడిగిన ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ కరుగు కట్టిన ఒక మాట, నేను పెద్ద ఎన్టీఆర్ తప్ప ఏ పార్టీ. అవును, కేసీఆర్ కేటీఆర్ కూడా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ ఫ్యానే. పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్ అందరు తెలుగు రాష్ట్రాలలో అందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చాలా మంది మంచి నాయకుడు, సరే పొలిటికల్ కాదు కానీ అక్కడ నుంచి పుట్టిన. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మిమ్మల్ని ఉసుగొల్పి ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఇరికి అని అట్లాంటిది ఏమన్నా అంటారా? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా టచ్ లేరు. నువ్వేమన్నా ఈ మధ్యలో టీఆర్ఎస్ కాంగ్రెస్ లో మీరున్నారా? నాకు తెలియక నేను లేనన్నా. నేనున్నానా? జనరల్గా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక వీడియో చేసి పెడితే వీళ్ళు చెప్పేది నిజమా కాదని చూడకుండా జస్ట్ తమ్లైన్ చూసి టైటిల్ చూసే వీళ్ళంతా కాంగ్రెస్ వాడు పంపినాను, ప్రతిపక్షాలు పంపినాను. కట్టిన టీడీపీ వాదిని తెలంగాణ టీడీపీ అంటే ఇప్పుడు, ఒకప్పుడు టీడీపీ 32 ఏళ్ళు ఇంతకుముందు పెద్ద ఎన్టీఆర్ జ్ఞానేశ్వర నాకు ఎట్లయితే తెలంగాణ అది ఇచ్చిరో టీడీపీ, రేపు నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటే ఛాన్స్ లో నేనే ఉంటా బాబు గారి దగ్గర, బిఆర్ నాయుడు కానీ అది కానీ. నేను ఏ పార్టీలో మీకు ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను పొలిటికల్ లో రాలేదండి, ఏ పొలిటికల్. ఆయన చనిపోయిన పొలిటికల్ లీడర్లు అయితే అన్ని పార్టీలు. ఆయన చనిపోయినప్పుడు కాదా మీకు పొలిటికల్ పార్టీలో పొలిటికల్లో అందరు పెద్దోళ్ళు ఉంటారు కదా, మీదే గోడ కట్టిర్రంటే అంటే మీరు అసలు ఇంత చూడకుండా ఎట్లా ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ అడగాలి కదా.
ఇవాళ రేపు ఖాళీ జాగా అనిపిస్తే ఎవరు చూస్తారు? ఇంటోడే దోచుకుంటుండే బయట వాళ్ళకి లెక్క ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ హయాంలో అయితే జరగలేదు. లేదు, వాళ్ళ మీద కాల్చి బట్ట పడడం ఎందుకు? బీఆర్ఎస్ చేసినోడు నిజంగా చేసింది వాళ్ళే, పాత వాళ్ళే. రైట్, థ్యాంక్ యూ. అంతేగా, రైట్. ఇదండి చూడొచ్చు, గోడ కట్టింది ఇది మా ప్లేస్కి సంబంధించి కట్టిర్రు. మాకు మరి 874 గజాల భూమి ఉంది అని చెప్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళ పర్మిషన్ లేకుండా అసలు ఒకవేళ కట్టుకోవాల్సి వస్తే వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకోవాల్సింది. తర్వాత దీనికి సంబంధించి 20 ఫీట్స్ రోడ్డును కూడా వీళ్ళు ఇట్లా చేసేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడే మరి తూప్రానికి వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటున్నారు. అడ్వకేట్ గారు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడే ఇంత ఇక్కడ అంటే అంతకి ఇన్ఫ్లుయెన్స్ ఉండి బోయినపల్లిలో ఉండి హైదరాబాద్లో ఉండి ఇంత బలగం ఉన్న వ్యక్తి పట్లనే మరి గత ప్రభుత్వము, అది గత సీఎం మరి నియోజకవర్గంలోనే ఇంత జరిగిందంటే నాకు తెలిసి రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలను చెరబట్టి ఉంటారు. ఆ మేడ్చల్ సైడ్ కూడా వెళ్తే మల్లారెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు, ఎక్కడ చెరువులు కనబడ్డ చేస్తాడు ఇట్లా అట్లానుంది, పేదవాళ్ళు కూడా చాలామందిని చేస్తాడని ఉంది. అట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాదాపు 90% ఎమ్మెల్యేల మీద ఇవే ఆరోపణలు ఉన్నాయి. ఆ బాల్కా సుమన్ సైడ్ పోతే ఆ ఇసుక దందా అంటారు, గాదర్ కిషోర్ను అట్లనే అంటారు గతంలో. ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ నాకు తెలిసి చేసి ఉండకపోవచ్చు, బట్ ఆయన చూసి చూడనట్టున్న ఇట్లాంటి జరుగుతున్న ఆయన అసమర్థుడి కిందనే లెక్కలోకి వస్తుంది. దయచేసి కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి నిజాయితీ పరులకు ఒకవేళ వీళ్ళ సైడ్ న్యాయం ఉంటే మీరు చర్చించి వాళ్ళ అడ్వకేట్ గారితో సంజీవ్ మూర్తి గారితో మాట్లాడండి, మీరు డాక్యుమెంట్స్ తెప్పించుకోండి. మీ దగ్గరనే న్యాయం జరగకపోతే మీరు భవిష్యత్తులో మీ కొడుకుని సీఎం చేయాలనుకుంటారు, మీరు సీఎం కావాలనుకుంటారు, మనమని చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ యాదవ్ అన్న లాంటి వ్యక్తి సొంత కేసీఆర్ నియోజకవర్గంలో ఇది చూడండి గోడ కట్టిర్రు. అసలు ఈ జాగంత అయినది, కట్టుకోవాల్సి వస్తే సగం అక్కడికి వెళ్ళి కట్టుకోవాలి. అట్లా కట్టకుండా ఇట్లా కట్టిర్రు అంటే రేపు మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మీ సొంత ఇండ్లను భూములను కూడా కబ్జా పెడతారు అనేది ఇండికేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎస్పెషల్గా కేసీఆర్కి సంబంధించి హరీష్ రావు గారు చూస్తారు. హరీష్ రావు గారు మీరు తొందరగా మరి కొంచెం మేల్కొని, ఇంకా ఇట్లాంటి ఎక్కడ జరిగినా, నేను ఒక శ్రీనివాస్ యాదవ్ అన్న కోసం మాట్లాడట్లేదు, ఈ గజ్వేల్ నియోజకవర్గం మాట్లాడట్లేదు, ఎంటైర్ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పవర్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నా ఎక్కడన్నా అక్రమాలకు పాల్పడితే కనుక మీరే ఈ బాధితులు బయటకు వచ్చి కేసులు పెట్టి మళ్ళీ అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్ళకన్నా ముందే మీరు తొందరగా పరిష్కరించేటట్టు మీరు చొరవ తీసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు కూడా ఇట్లాంటి సమస్య ఏదన్నా ఇట్లాంటి సమస్య ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సైడ్ నిజంగా న్యాయం ఉంటే మా పిఎంఆర్ టీవీ ఛానల్ నంబర్ కింద వి సపోర్ట్ పిఎంఆర్ టీవీ బెటర్ సొసైటీ గూగుల్ పే ఫోన్పే ఉంటుంది. డబ్బులు వేయకపోయినా సరే కానీ ఆ నంబర్ కాంటాక్ట్ నంబర్ నాదే. మీ సమస్య ఉంటే చెప్పండి. సంజీవ్ మూర్తి గారు కూడా అడ్వకేట్ ఉన్నారు, సార్ సలహాలు తీసుకుందాం. సలహాలు తీసుకొని మీ సార్ న్యాయం ఉంటే సార్ కూడా ఉంటాడు, మన ఛానల్ కూడా ఉంటుంది. ఇక నుంచి ఈ భూబకాసురులు ఎవరైనా అక్రమాలు ఎవరు చేసినా వాళ్ళ భరతం పట్టడమే మన ఛానల్. ఇది నిజంగా దీన్ని బాగా సీరియస్గా తీసుకుంటాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవడెవడైతే భూతల్లిని చెరబట్టిండో దాన్ని వాడి కబంధ హస్తాల నుంచి కూడా విడిపించేదాకా విశ్రమించాము. దాని వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే ఆ తలకాయలన్నీ చెర్లపల్లి జైలుకో చెంచల్గూడ జైలుకు పోయేదాకా పిఎంఆర్ టీవీతో పాటు మా అడ్వకేట్ సంజీవ్ మూర్తి సార్ కానీ మిగతా ఆ శివ యాదవ్ కూడా వచ్చిండు, తర్వాత మిగతా వాళ్ళు మన నారాయణ రెడ్డి అన్న కూడా ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా, ఇంకా వేరే వాళ్ళకు కూడా నాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగవద్దు, నేను వేరే వాళ్ళకు కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే వస్తా అంటుండే. ఇట్లా దాదాపు 100 మంది టీమ్గా ఏర్పడి మేము ఆల్రెడీ చర్చించుకున్నాం. భవిష్యత్తులో మీకు ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా, ఎస్పెషల్గా భూమికి సంబంధించి మీ భూమిని అన్యాయంగా అక్రమంగా కబ్జా చేయాలని చేసినా మేము వస్తాం. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తాం. రాజకీయ అధికారం కోసం కాదు, కేవలం మీ భూములను రక్షించుకోవడం కోసమే. ఎలక్షన్లలో మీకు నచ్చినోడు కోటేయండి అని తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి నెగిటివ్ కామెంట్లు పెట్టే ముందు పూర్వపరాలు తెలుసుకొని మా సైడ్ తప్పుంటే పెట్టండి. లేదంటే మీరు అనవసరంగా కొద్దిమంది పెయిడ్ బ్యాచ్ బీఆర్ఎస్లు ఎస్పెషల్గా కేటీఆర్ అనేకమంది వేలాది మందిని పెట్టి తిట్టుడు పచ్చి బూతులతో తల్లిని పిల్లలను అక్కలను చెల్లెలను ఇట్లాంటి చేస్తున్నారు. అది మంచిది కాదు, అది మానుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. అట్లా కామెంట్లు పెట్టేటోళ్ళ మీద కూడా రేపటి రోజున మేము కోర్టుకు వెళ్ళి కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి నీచులు సైబర్ క్రిమినల్స్
వీడేమో భూమిని కబ్జా చేసిన ల్యాండ్ క్రిమినల్స్ అయితే, ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ క్రిమినల్స్ అయితే అన్యాయంగా అసలు మ్యాటర్ ఏం తెలవకుండా కిందికి వచ్చి బూతులతో కామెంట్ పెట్టేటోడు కూడా సైబర్ క్రిమినల్స్ అవుతారు. వాళ్ళను వీళ్ళను లోపటేయాల్సిన అవసరం ఉంది. వెనకాల పొలిటికల్ క్రిమినల్స్ ఉంటే ఈ పొలిటికల్ క్రిమినల్స్ ఎంత పెద్దోడైనా ఎన్ని ఫామ్ హౌస్లలో ఉన్నా పట్టుకొస్తాం, గుంజుకొస్తాం, హైకోర్టులో జడ్జి గారి ముందు బోన్లో నిలబెడతామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై